బాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. వీడు అబ్బాయి గారు ఇంకా రాలేదు, ఎక్కడ పోయాడు? నువ్వంటేనే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం, నేనంటే నీకిష్టం, రావే చెలియా నా చెలియా, నా చెలియా రావే, రావే రావే చెలియా. ఏ బాబాయ్, ఏంటి బాబాయ్ నువ్వెప్పుడు వచ్చావా? నువ్వు పాడుతున్నావు కదరా. పాడాలి బాబాయ్, పాడాలి. ఇక్కడ పాటల పోటీలు జరుగుతున్నాయి. పాటల పోటీలు నేను పాల్గొని అందులో ఫస్ట్ ప్రైజ్ రావాలి. టీవీలో చూసినా, ఫోన్లో చూసినా, పేపర్లో చూసినా, గోడ మీద పోస్టర్లో చూసినా నా ఫోటే ఉండాలి. నా పాట గురించి అందరూ మాట్లాడుకోవాలి. బాబాయ్ ఎంత కష్టమైనా సరే వంట చేసుకుంటూ పాడుకుందాం. రాత్రుల్లో ప్రాక్టీస్ చేశాను బాబాయ్. ఒక్క చిన్న శాంపుల్ వెళ్తాను, నువ్వు అలాగ ఆలకించు. నువ్వు రాయిని ఆడది చేసిన రాముడువా, నువ్వు గంగను తలపై మోసే శివుడువా, ఏమనుకోను నిన్నేమనుకోను. బాబాయ్ అనుకో, బాలు అనుకో, వంట చేసుకుందాం రారా. వంట ఏంటి బాబాయ్, రోజు వంట నేను చాలా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఎలాగైనా సరే కొట్టాలి. అందుకే రోజు నేను వంట చేయడానికి అవ్వదు బాబాయ్. కొడతాను అది వద్దులే బాబాయ్, వంట ఎలాగైనా కొట్టాలంటున్నా కదా. అమ్మో వంట చేసుకో బాబాయ్. నా గొంతే పోయింది, నేను పోలేదు కదా. అయినా సరే కొడతా, ఫస్ట్ ప్రైజ్ కొడతా బాబాయ్. ఏది ముందు ఏది నేను ఒకటి కొడతాను ఫస్ట్ ప్రైజ్. ఇందాక నుంచి కొడతా 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 అంటాను. అమ్మో నేను ఇస్తాను అనుకుంటాను వేటే. నువ్వు కూడా ఫస్ట్ ప్లేస్ కొడతాను అంటున్నా కదా బాబాయ్. ఇప్పుడు ఎన్ని ఎందుకనే నేను ప్రాక్టీస్ చేస్తాను. నువ్వు ఎలాగో హోటల్కి వచ్చావు. ఈ రోజు వంట పేరేంటి చెప్పు బాబాయ్. ఈ రోజు బాబాయ్ హోటల్లో మొదటి వంట కోడి ముట్టీల 65. కోడి ముట్టీలు 65 అంటే నీకు 30 నాకు 35. ఏమో తీసుకో. రైట్. ఇక కేమా. ఏం కేమా బాబాయ్ అదే? కేమా అంటే ఏది? మటన్తో కొట్టుకుంటాం, చికెన్తో కొట్టుకుంటాం. ఇప్పుడు ఇది ఏం కేమా? మనకి నేను ఏం చెప్పాను? కోడి ముట్టీలు 65 అంటే చికెన్ ఓడుకోవాలి మనం ఇప్పుడు. అంతే కదా మరి. సూపర్. ఇదిగోరా, ఇప్పుడు ఇందులో అల్లం, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇది కరివేపాకు. నువ్వు ఏం చేయాలంటే నువ్వు వెళ్ళి బాగా పేస్ట్ చేసి రావాలి. కేమా కొట్టేసాం కదా బాబాయ్, మరి ఇంకెందుకు మళ్ళీ ఇదంతా మళ్ళీ పేస్ట్ చేయడం అంట? అల్లం ఇవన్నీ వేయాలి కదా, పేస్ట్ చేయాలి కదా. అవి కూడా అందులో కలిసిపోతాయి మంచిగా. అది అది కొద్ది పేరా. చల్ బాబాయ్, నేను వెళ్ళి కీమాను పేస్ట్ చేస్తాను. నువ్వు మాత్రం నేను వచ్చేదాకా అక్కడే కూర్చో, ఎక్కడికి వెళ్ళకు. గొంతు బాగా పట్టింది బాబాయ్. అయినా వదలదు బాబాయ్, వదిలే ప్రసక్తే లేదు. పాటలు పాడుతా, ఫస్ట్ ప్రైజ్ కొడతా. అమ్మో బాబాయ్, మా మంచి బాబాయ్. నేను వచ్చారు కళాయి పెట్టావు, నూనె పోసావు. ఇదిగో తెచ్చిన చూడు, అక్కడ ఇంకో ప్లేట్ ఉంది చూడు, సామాన్లు. ఇదిగో బాబాయ్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం కారం రా, కారం, గరం మసాలా, ఇది శనగపిండి, గుడ్డు కొట్టు, బాగా కలపాలరా.
చిన్న చిన్న పులుకుల్లాగా ఉట్టిలు వేసుకోవాలన్నమాట. ఓ సన్న మంట మీద నూనె ఉండాలి. ఎక్కువ వేడి ఎక్కువ అయితే కలర్ ఎక్కువ వచ్చేది దాంట్లో. అది నీళ్ళు పోసుకొని ఇందులో ఉట్టిలు నాకు ఆ, సరి చేసుకుంటే ఫ్రీగా వస్తాయి. ఓహో ఏంటి బాబాయ్? ఆ. ఓహో నాలా కలకలకలు ఆడిపోతుంది బాబాయ్. ఇందులో మిరియాలు ఉంటాయి. ఉమ్, ఉన్నాయా? ఉమ్. చిన్న రోడ్లో దంచాలి రాజు. మిరియాలు మిరియాలా? ఇప్పుడు ముట్టిలు అయిపోయినాయి. అవును. ఆ ముట్టిలతో మనం 65 చేయాలి. ముట్టిలు కావాల్సిన మసాలాలు తయారు చేసుకుంటాం. అసలే అది కోడి ముట్టిలో 65. ఉమ్. ఇదిగో బాబాయ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ. కళాది కొద్దిగా నూనె. ఈ నేనే ఓడేస్తాను బాబాయ్. ఉమ్. రెండు గరిటలు వేసాను బాబాయ్. చాలు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏంటి అల్లం ముక్కల అల్లం ముక్కలు, వేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు, వేయి. కరివేపాకు, వేసి ఇదిగో పసుపు. ఇప్పుడు ముట్టిలు. ముట్టీలు, కీమా ముట్టీలు. ఇంకేం వేద్దాం బాబు ఇందులో? ఇంకా మిరియాల పొడి వేయాలి కదా. ఇంకా అక్కడ సామాన్లు పెట్టావు కదా, ఇవన్నీ వేయాలి కదా. అందుకే ఇక్కడ పెట్టావు, పక్కన పెట్టావు అనమాట. ఉమ్. ఇదిగో ధనియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, జీరా పొడి కలుపు. పెరుగు వేసి మిరియాల పొడి. మిరియాల పొడి, కలుపు. ఇదిగో కారం, కొద్ది నీళ్ళు చల్లుకోవాలి. జల్లు. నిమ్మకాయ పిండి, ప్లేట్లో తీసేద్దాం రా. పొయ్యి ఆపేస్తాను బాబాయ్. ఆపే.
కోడి మిట్టీలా 65 రెడీ అయిపోయింది బాబాయ్. అయిపోయింది. ఇప్పుడు అంతా అన్ని తీసి నీట్ గా తుడిచేస్తున్నా. నువ్వు చూసి అది అంతా క్లియర్ చేసాను బాబాయ్. చేసావు కదా మరి ఒక పాట పాడరా. ఏడు బాబాయ్ నా పాట అంత బాగా నచ్చింది ఏంటి? గొంతు సగం పోయిందిరా. ఒక్క పాట పాడేవనుకో మొత్తం పోద్దు. బాబాయ్ బాబాయ్ హోటల్లో 2వ వంట ఏడిదే? ఈ రోజు బాబాయ్ హోటల్లో 2వ వంట ఏంటంటే కోడిగుడ్డు కీమా ఉండలు. కోడిగుడ్డు కీమా ఉండలు భలేగా ఉంటాయి బాబాయ్. చేసేద్దామా? సామాన్లు అందుకో. ఇగో కోడిగుడ్డులో ఇగో బాబాయ్. కోడిగుడ్డు కీమా ఉండలు మనం చేసేది. కోడిగుడ్లు ఇగో ఉడికించి పెట్టాను. కొంచెం కన్నాలు పెట్టాలిరా. ఇదిగో ఇలాగా నేను పెడతా. ఈ 3 వైపులు ఎలా పెట్టుకోవాలా? అయిపోయినాయి బాబాయ్. ఏం చేయాలంటే పసుపు ఉంది కదా, గుడ్లకి బాగా పట్టించాలరా మనం. ఈ పసుపు వేసి పసుపు వచ్చి చేసావా? ఆయిలేరా. ఇప్పుడు మనం ఈ గుడ్లని నూనెలో వేపాలరా. ఎగినాయా? పొయ్యి ఆపేస్తా. ఆపే. ఏంటి బాబాయ్ ఇట్లా ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక కీమా ఉందా, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేసి ఈ మొత్తం పేస్ట్ చేసుకురావాలి. పేస్ట్? ఓహో. కీమా నానబెట్టిన శనగపప్పు, వేయించిన ఉల్లిపాయలు, బొప్పాయి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర. జీలకర్ర కాదు, జీలకర్ర. గొంతు పట్టింది బాబాయ్. అందుకే ఇంకో పాట పాడు బాబాయ్. ధనియాలు, గరం మసాలా. ఇప్పుడు తీసుకెళ్ళి పేస్ట్ చేసుకురావాలి, అంతే కదా? బాబాయ్ మంచు వాడు, బాబాయ్ బంగారం. ఇది నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, అది నాకు అందదని ఇవ్వలేకపోయానే. బాబాయ్ పాట ఎలాగుంది? అలా వెళ్ళిపోయాక నేను ఏడ్చుకుని ముఖం కడుక్కుంటాను, అలా ఉంటుంది. ఏడ్చుకుని ముఖం కడుక్కుంటావా? ఏం బాబాయ్ ఎంత బాగా పాడితే. వండిపోరాదే వంట నీదేలే, మొత్తం నీకేలే, తర్వాత ఇంకేమీలే. బాబాయ్ ఏటి నీరసం కనబడుతున్నావు? నీ గొంతు విని గార్ధపస్వరం అంటారు చూడు. గార్ధం అంటే ఏంటి బాబాయ్? బాబాయ్ నేను కష్టపడి పాటలు పెడతా, గాడితో నన్ను పోడుస్తావా? ఇది మంచి పద్ధతి కాదు బాబాయ్. మేమెంత కష్టపడి వింటున్నావురా. నా పాటలు కష్టపడి విన్నావు కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చొని చెప్పు బాబాయ్, నేను చేస్తా, సరేనా? సరే. ఇప్పుడు కేమా రుబ్బుకొచ్చాను, ఇప్పుడు దాన్ని ఏడ్ చేయాలి చెప్పు. కొంచెం ఉప్పు అందులో. ఇదిగో బాబాయ్. ఇదిగో శనగపిండి, ఇది కూడా అందులో. శనగపిండి, శనగపిండి. బాబా నలుగు పిండిలాగా అంటున్నావు నువ్వు. ఎంత స్పష్టంగా వస్తుందో. బాగా కలుపు. ఇదిగో బాబాయ్ శుభ్రంగా కలిపాను. ఇప్పుడు వేసేయాలా? అది కొంచెం పిండి తీసుకుని ఇలా పెట్టి గుడ్డు పెట్టి మొత్తం గుడ్డు అంతా కప్పేయాలి పిండితోటి. ఈ పిండి కొద్ది తీసుకొని ఆ గుడ్డు కప్పేయాలన్నమాట, గుడ్డు కనబడకన్నా కప్పేయాలి. అది ఆయిల్ రాసుకుంటా చేతులకి. రాసుకో. అది సింగర్ను కదా, చేతికి ఏంటి అంటకూడదు.
ఎలా ఉన్నాయి? బాగున్నాయి. చేసి అవి కూడా చేసి ఇలా అయిపోయినా. అయిపోయినాయి బాబాయ్. చూడు నూనె కాయితున్నామో చూడు. నూనె వేడి అయిపోయింది. కళాలు వేసేసి వేయించేద్దాం. అలాగే వేసానయ్యే. నేను చూడు. ఏ గొంతు బాగా దెబ్బతినేందిరా. ఏం దెబ్బతింది బాబాయ్? రాత్రి పాటలు పాడుకుంటూ ఇంటికి వచ్చానా ఏదో కొద్దిగా అన్నం పెడతామని తలుపు వేసి బయటికి తోసావు. ఆ చల్లగాలికి పడుకొని ప్రాక్టీస్ చేశాను, గొంతు పట్టేసి. ఓ పని చేయరా, గరిట తీసుకుని ఆ నూనె ఉంది కదా వేడి నూనె గరిట తాగు, మొత్తం క్లియర్ అయిపోద్ది. బాబాయ్ వేడి నూనె నోట్లో వేసుకోమంటున్నా కదా, లోకల్ కాల్స్ దెబ్బతినేస్తాయేమో. లోకల్ కార్డ్స్ కాదురా, లోకల్ కార్డ్స్. మరి దెబ్బతినేస్తాయి కదా అంటున్నా. తినదు ఏం తినవు. ఆయిల్ తాగిమంత అనా ఆయన. చూడు బాబాయ్ ఎర్రగా వచ్చినాయే. వచ్చినాయా? వేగిపోయినట్టు నాకు తీసే. అలాగే యాపెత్తాను బాబాయ్. గుడ్డు కట్ చేయి. బాబాయ్ ఇవన్నీ ప్లేట్లో తీసేస్తా. తీసే. బాబాయ్ ఇవన్నీ తీసేస్తా. తీసే మరి. బాబాయ్ కోడి ముట్టి ఇలా 65 అది ఎలా చేసాం? ఎలా చేసామంటే ముందుగా ఒక బేసిన్లో కోడికేమా, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు అన్ని కలిపి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న మిశ్రమంలో కారం, గరం మసాలా, శనగపిండి, గుడ్డు వేసి కలిపి చిన్న ఉండలుగా చేసి వేడి నూనెలో వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేసి వేడెక్కాక అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, ముందుగా వేయించుకున్న కీమా ముట్టీలు, ధనియాల పొడి, గరం మసాలా, జీరా పొడి, పెరుగు, దంచుకున్న మిరియాల పొడి, కారం, కొన్ని నీళ్లు జల్లుకుని బాగా కలిపి చివరగా నిమ్మరసం వేసి ప్లేట్లో వేసుకుంటే కీమా ముట్టిలా 65 రెడీ. కోడిగుడ్డు కీమా వండలు అవి ఎలా చేసాం? ఎలా చేసామంటే ముందుగా బేసన్లో ఉడికించిన గుడ్లకి కన్నాలు పెట్టుకుని కాస్త పసుపు బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో నూనె వేసి అందులో పసుపుతో కలిపి పెట్టుకున్న గుడ్లు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బేసిన్ లో కీమా, నానబెట్టిన శనగపప్పు, వేయించిన ఉల్లిపాయలు, బొప్పాయి ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, గరం మసాలా అన్నిటిని రుబ్బుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న మిశ్రమంలో ఉప్పు, కాస్త శనగపిండి వేసి బాగా కలిపి కొంచెం పిండిని తీసుకుని ముందుగా వేయించిన గుడ్లు పెట్టుకుని ఉండలుగా చేసి వేడి నూనెలో వేసి వేయించుకుంటే కోడిగుడ్డు కీమా ఉండలు రెడీ. అలసిపోన్నావు కాబట్టి కూర్చో, పొట్టిస్తా. బాబాయ్ ఇంకేంటి మరి తింటావా? నువ్వు నాకు మాట ఇవ్వాలరా. ఏంటి బాబాయ్? నేను చెప్తాను, నువ్వు ముందు ఈ కొంచెం టేస్ట్ చెయ్యాలరా. ఏంటి అవి నేను టేస్ట్ చెయ్యాలా? అవునరా. ఏంటి బాబాయ్ ఈ రోజు నా విషయం పొంగిపోతుందా? నువ్వు టేస్ట్ చేశాక నీకు విషయం చెప్తాను. కోడి ముట్టిలా 65. బాబా ఇన్ని రోజులు దీన్ని చూసుకొని నీళ్ళు కాచుకోవడం తప్ప ఎప్పుడు తినలే. అదృష్టం. ఆహాహా నిజంగా బాబాయ్ అమృతం అమృతం అంటారు కదా, ఎప్పుడు తెల్లే ఇలాగే ఉంటుందేమో. అది కూడా అది మామూలు చేయి కాదు. సూపర్ బాబాయ్. కోడిగుడ్డు కీమా వండలో వా. బాబాయ్ నా జీవితానికి ఇది చాలు.
బాబాయ్ ఉమ్. నాకేదో మాట ఇవ్వాలి అన్నావు కదా ఏంటదే నువ్వు ఇంక జన్మలో పాటలు పాడొద్దురా. బాబాయ్